సాధారణంగా మార్కెట్లు పడిపోతుంటే మన పోర్ట్ఫోలియో కూడా రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. కానీ ఈ రోజు చూడండి, మార్కెట్ ఏకంగా 500 పాయింట్లు క్రాష్ అయినా సరే కొన్ని స్టాక్స్ మాత్రం రాకెట్లా దూసుకెళ్లాయి. అసలు విషయం ఏంటంటే, ఈ రెండు కంపెనీల వెనక ఒక పెద్ద కథే ఉంది. ఆ కథేంటో ఈరోజు చూద్దాం. ఒకవైపు చూస్తేనేమో నిఫ్టీ 500 పాయింట్ల నష్టం, మరోవైపు చూస్తే ఈ రెండు స్టాక్స్లో 12 నుంచి 14% లాభం. అసలు ఇది ఎలా సాధ్యం? మార్కెట్ సెంటిమెంట్కి మొత్తం ఎదురెళ్ళి ఇవి ఎందుకు పెరిగాయి? పదండి, వాటి వెనుకున్న అసలు కథని ఇప్పుడు విడమర్చి చూద్దాం. మన లిస్ట్లో మొదటిది ఆర్పీఎస్జీ వెంచర్స్. ఇది ఏదో ఒక్క కంపెనీ అనుకుంటే పొరపాటే. ఇది ఒక పవర్ హౌస్. ఇందులో ఐపీఎల్ ఉంది, లైఫ్ స్టైల్ ఉంది, ఇంకా ఎన్నో రంగాలున్నాయి. మరి ఇంతలా మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా ఇది ఎలా నిలబడగలిగింది చూద్దాం. ఆర్పీఎస్జీ వెంచర్స్ విజయానికి ఒక మేజర్ కారణం ఏంటంటే, వాళ్ళకి లక్నో సూపర్ జైంట్స్ అంటే ఎల్ఎస్జీ ఐపీఎల్ టీంలో ఉన్న వాటా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన దేశంలో క్రికెట్ కేవలం ఒక గేమ్ కాదు, అది వేల కోట్ల వ్యాపారం. సో ఈ యొక్క ఆస్తి వాళ్ళ కంపెనీ విలువను ఎక్కడికో తీసుకెళ్లిందనమాట. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 16,000 కోట్లకు పైగా. అంటే ఆలోచించండి, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ లాంటి టీమ్స్ వాల్యుయేషన్ ఈ రేంజ్కి వెళ్ళిపోవడంతో ఇప్పుడు మార్కెట్ మొత్తం లక్నో సూపర్ జైంట్స్ విలువను, ఆటోమేటిక్గా ఆర్పీఎస్జీ వెంచర్స్ విలువను కూడా కొత్తగా లెక్క కడుతోంది. దీన్నే మనం టెక్నికల్గా రీరేటింగ్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే, మార్కెట్ ఆ కంపెనీని చూసే పద్ధతే మారిపోయింది. దాని అసలు విలువని ఇప్పుడు గుర్తిస్తోంది. ఇక చూడండి, స్టాక్కి అసలైన బూస్ట్ ఇక్కడే వచ్చింది. అయితే ఆర్పీఎస్జీ కథ కేవలం క్రికెట్తోనే అయిపోలేదు. వాళ్ళ పోర్ట్ఫోలియో చాలా తెలివిగా డిజైన్ చేశారు. ఒకవైపు స్పోర్ట్స్ గ్లామర్, మరోవైపు 2AM లాంటి కన్స్యూమర్ బ్రాండ్, ఇంకోవైపు ఫస్ట్ క్రై లాంటి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలో వాటాలు. అంటే ఒక సెక్టార్ కాస్త డల్గా ఉన్నా ఇంకో సెక్టార్ కంపెనీని నిలబెడుతుంది. ఇక 2M స్నాక్స్ బిజినెస్ ఉంది కదా, అది ఇప్పుడు లాభాల బాట పట్టడానికి రెడీగా ఉంది. ఇన్ని రోజులు ఇది ఇన్వెస్ట్మెంట్ ఫేజ్లో ఉండేది. ఇప్పుడు ఇది ప్రాఫిట్స్లోకి వచ్చిందంటే అది నేరుగా కంపెనీ ఓవరాల్ మార్జిన్స్ని పెంచుతుంది. ఇది ఇన్వెస్టర్లకు చాలా పెద్ద పాజిటివ్ సిగ్నల్. వాళ్లకు ఎఫ్ఎస్ఎల్ అనే ఒక సబ్సిడరీ ఉంది. దాన్ని మనం ఒక నమ్మకమైన ఏటీఎం మిషన్ లాగా అనుకోవచ్చు. దాని నుంచి కంపెనీకి రెగ్యులర్గా డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ క్యాష్ ఫ్లో వాళ్ల ఫినాన్షియల్ బేస్ను చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా తట్టుకునే శక్తిని ఇస్తుంది. సరే, ఫండమెంటల్స్ పక్కన పెడితే ఒక్కసారి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఈ స్టాక్ ఈరోజు మామూలుగా పెరగలేదు, ఏకంగా 12%. అది భారీ వాల్యూమ్స్తో. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, 800 రూపాయలని ఒక పెద్ద అడ్డుగోడను బద్దలు కొట్టింది. టెక్నికల్ భాషలో దీన్ని మనం రెసిస్టెన్స్ లెవెల్ అంటాం. అంటే ఏంటి? చాలా కాలంగా ఈ స్టాక్ ఆ ధర దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతోంది. కానీ ఇప్పుడు దాన్ని దాటేసిందంటే అర్థం చేసుకోండి, పైకి వెళ్ళడానికి హైవే క్లియర్ అయినట్టే. ఇది ఫ్యూచర్ గ్రోత్కి చాలా స్ట్రాంగ్ సిగ్నల్. సరే, ఇక మన రెండో హీరో దగ్గరకు వచ్చేద్దాం, హెచ్ఈజీ లిమిటెడ్. గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ల తయారీలో వీళ్ళు కింగ్స్. మరి ఈ స్టాక్ ర్యాలీ వెనుకున్న కారణాలు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఏంటో చూసేద్దాం రండి. దీని పెరుగుదలకు అసలు ట్రిగ్గర్ పాయింట్ అమెరికా నుంచి వచ్చింది. వాళ్ల మెయిన్ కాంపిటీటర్ గ్రాఫ్టెక్ సడన్గా గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ ధరలను దాదాపు డబుల్ చేస్తున్నామని ప్రకటించింది. ఇది గ్లోబల్ మార్కెట్లో పెద్ద న్యూస్. దీనివల్ల హెచ్ఈజీ లాంటి కంపెనీలకు వాళ్ల ప్రొడక్ట్స్ని ఎక్కువ ధరకు అమ్ముకునే ఒక గోల్డెన్ ఛాన్స్ దొరికింది. ఇక్కడ సింపుల్ లాజిక్, డిమాండ్ అండ్ సప్లై. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్టీల్ తయారు చేయడానికి ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ అంటే ఈఏఎఫ్ పద్ధతిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ పద్ధతికి గ్రాఫైట్ ఎలక్ట్రోడ్లు ప్రాణం లాంటివి. అవి లేకుండా స్టీల్ తయారు చేయలేరు. సో స్టీల్కి డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా హెచ్ఈజీ ప్రొడక్ట్స్కి కూడా డిమాండ్ పెరుగుతుంది. అంతే. హెచ్ఈజీకి ఉన్న మరో సూపర్ పవర్ ఏంటో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ గ్రాఫైట్ ప్లాంట్ వాళ్ళ దగ్గర ఉంది. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు తమ కెపాసిటీని ఇంకా పెంచుకుంటున్నారు. అంటే ఫ్యూచర్లో పెరగబోయే డిమాండ్ను అందుకోవడానికి ఇప్పటి నుంచే రెడీ అయిపోతున్నారన్నమాట. ఇక చైనా ఫ్యాక్టర్ కూడా వీరికి బాగా కలిసొచ్చింది. చైనా నుంచి గ్రాఫైట్ ఎక్స్పోర్ట్స్ తగ్గాయి. దాంతో ప్రపంచ దేశాలన్నీ మంచి క్వాలిటీ కోసం వేరే ఆప్షన్స్ వెతుకుతున్నాయి. ఈ గ్లోబల్ గ్యాప్ని హెచ్ఈజీ లాంటి ఇండియన్ కంపెనీలు పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తున్నాయి. అందుకే వాళ్లకు ఇంటర్నేషనల్ ఆర్డర్స్ క్యూ కడుతున్నాయి. ఈ కంపెనీ దగ్గర డబ్బుకు అస్సలు లోటు లేదు. వాళ్ల బ్యాలెన్స్ షీట్ మొత్తం క్యాష్తో నిండిపోయి ఉంది. ఇదొక యుద్ధంలో ఎక్స్ట్రా ఆయుధాలున్నట్టు. భవిష్యత్తులో కొత్త ఫ్యాక్టరీలు కట్టాలన్నా లేదా మంచి కంపెనీ ఏదైనా కనిపిస్తే కొనేయాలన్నా వాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సరే, ఇప్పటిదాకా మనం చేసిన విశ్లేషణ ప్రకారం కొన్ని షార్ట్ టర్మ్ లెవెల్స్ చూద్దాం. ఆర్పీఎస్జీ వెంచర్స్కి టార్గెట్స్ 875 రూపాయలు మరియు 930 రూపాయలు.
ఇక స్టాప్ లాస్ అంటే ఒకవేళ స్టాక్ మనం అనుకున్నట్టు కాకుండా కిందకు వెళ్తే నష్టాన్ని ఆపడానికి అమ్మే ధర రూ. 760. అలాగే హెచ్ఈజీకి టార్గెట్స్ 620, 680 మరియు స్టాప్ లాస్ 530. గుర్తుంచుకోండి, ఇవి కేవలం అంచనాలు మాత్రమే. ఇది చాలా ముఖ్యమైన విషయం. మేము ఇచ్చింది కేవలం సమాచారం, ఒక విశ్లేషణ మాత్రమే. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే ముందైనా దయచేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి వాళ్ళ సలహా తీసుకోండి. ఈ రోజు మనం చూసింది మనకొక ముఖ్యమైన పాఠం నేర్పిస్తుంది. మార్కెట్ అనేది ఒక సముద్రం లాంటిది. అందులో అలలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీలు మాత్రం పెద్ద షిప్లా స్థిరంగా నిలబడతాయి. అసలు ప్రశ్న ఏంటంటే, ఇలా మార్కెట్ పడిపోతున్నప్పుడు ఇలాంటి దాగి ఉన్న వజ్రాలు ఇంకా ఎక్కడెక్కడున్నాయో వాటిని మనం కనిపెట్టగలమా? ఆలోచించండి.